హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారు. నేను వచ్చినప్పుడు మటన్ తీసుకొచ్చారు. మటన్ ఎప్పటి నుంచో చెప్తున్నాను మటన్ తీసుకురమ్మని. నాకు రాగి సంకటితో కాంబినేషన్లో తినాలనిపిస్తుందని. అయితే మా హస్బెండ్కి అయితే రైస్ పెట్టేశాను. మటన్ కర్రీ చేసి పొద్దున్న క్యాబేజీ తినరు, అందుకనే క్యాబేజీ కర్రీ అయితే కొద్దిగా వేసాను. మటన్ అయితే వండేసాను, ఇప్పుడు వేడివేడిగా వేస్తున్నాను. మా హస్బెండ్ అయితే మటన్ వేసుకుని అన్నం తింటున్నారు. నేనైతే మా హస్బెండ్కి అన్నం పెట్టేసి నువ్వు కూడా తెచ్చుకో అన్నారు. అయితే నేను రాగి సంకటి చేసుకుని తింటాను అని చెప్పానమాట. మా హస్బెండ్ అయితే తింటున్నారు. నేనైతే రాగి సంకటి తయారు చేసుకున్నాను. చేసుకుని ఒక అంటే ఎక్కువ తినలేను, కానీ తినాలి అనుకుంటున్నాను కంటిన్యూగా. ఎందుకంటే కొద్దిగా స్ట్రెంగ్త్ కోసం, ప్లస్ ఇలా తినాలని మొన్నటి నుంచి క్రేవింగ్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి నేనైతే చేసుకున్నాను అనమాట. కొద్దిగా నేనైతే రాగి సంకటి చేసుకుని తింటున్నాను. ఇది కాంబినేషన్ బాగుంటది, ఇది కూడా బాగుంటది, ప్లస్ చేపల పులుసు బాగుంటది, పల్లీ చట్నీ బాగుంటది. నాకైతే ఇలా తినాలనిపిస్తుంది మొన్నటి నుంచి, చేపల పులుసులో కానీ మటన్లో కానీ. ఈ రోజైతే నేను రాగి సంకటి చేసుకుని మధ్యాహ్నం లంచ్ అయితే చేశాను అనమాట. రాగి సంకటి వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను, దాని ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.